భగవద్భక్తులందరికీ నమస్కారము. పుత్తూరులో ఉన్న మలయాళ భగవతి శ్రీ నాగరాజస్వామి నాగయక్షి పీఠములో కేరళ నాగ వంశీకుల ద్వారా జరుగు ఆశ్లేష బలి వివరముల గురించి ఈ వీడియోలో మనము తెలుసుకోబోతున్నాము. వ్యక్తుల జీవితంలో ప్రమాదాలను కలిగించే యముడు, వరుణుడు, రాహువు, కుజుడు గ్రహాలు జన్మకుండలిలో ప్రతికూలంగా ఉన్నట్లయితే కొన్ని గ్రహ మహాదశలలో వాహన దుర్ఘటనలు, జలగండాలు, దీర్ఘకాలిక రోగాలు ప్రాణాలకు ముప్పును తెచ్చిపెడతాయి. తంత్రశాస్త్రంలో ఒక భాగమైన యమ విధి బలి, వారుణాస్త్ర హవనం అనేటువంటి తంత్ర పరిహారాదులు జాతకులకు ఉన్న అవయోగాలను, దోషాలను నిర్మూలిస్తాయి. మానవులకు ప్రమాదాలు, మృత్యు గండములు, వాహన దుర్ఘటనలు ఏ సమయంలో సంభవిస్తాయో అందరికీ తెలియదు. అందువలన ఈ కుజ, రాహు, యమ, వరుణ గ్రహాల వల్ల సంభవించే దుష్ఫలితాలకు ముందుగానే కొన్ని తంత్ర పరిహారాదులు ఆచరించడం వలన జరగబోవు ఉపద్రవాల బారి నుండి తప్పించుకోవడం సాధ్యమవుతుంది. క్యాన్సరు, కిడ్నీ ఫెయిల్యూరు, గుండె జబ్బులు వంటి ప్రాణాంతక అనారోగ్య సమస్యలకు తంత్ర విద్యల ద్వారా నివారణ చర్యలు చేయవచ్చును. ఇప్పుడు చెప్పిన సమస్యలే కాకుండా చర్మ సంబంధిత రోగాలు, రాహు కుజ పీడా దోషాలను నివారించడానికి నవనగ మండలం, మండకాళి హవనం, శేషనాగ తంత్ర పరిహారాల ద్వారా దోష నివారణ జరిపించవచ్చును. ఈ పరిహారాదులు ఆంధ్ర రాష్ట్రంలోని పుత్తూరు మండలంలోని శ్రీ మలయాళ భగవతి శ్రీ నాగరాజస్వామి నాగయక్షి పీఠం అరణ్యమలే నందు జరుగును. కాలసర్ప దోషాలను సమూలంగా నిర్మూలన చేయగల శక్తి తంత్రశాస్త్రంలో ఆశ్లేష బలి అనే సర్ప సంస్కార శ్రాద్ధ బలి విధానానికి మాత్రమే ఉంది. వ్యక్తులకు జన్మతః ప్రాప్తించిన కాలసర్ప దోషాలకు నివారణగా ఆశ్లేష బలి నిర్వహించడం జరుగుతుంది. నాగదోషం, సర్పశాపం వంటి దోషాలకు నివారణ ఆశ్లేష బలి పూజ మాత్రమే. సాధారణంగా కాలసర్పదోష శాంతి పూజ భారతదేశంలో కొన్ని రాష్ట్రాల వారు నిర్వహించడం, ఆచరించడం అనాదిగా జరుగుతూ వస్తుంది. అయితే ఈ ప్రక్రియ మంత్ర క్రియా విధానం కొంతమందికి మాత్రమే తెలుసు. ఈ ప్రక్రియను ఎప్పుడు చేయాలి, ఏ ప్రదేశంలో చేయాలి, ఏ విధంగా చేయాలి అనే విషయంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలి. ఆ నియమాలు సర్పతంత్రంలో వివరణాత్మకంగా చెప్పబడ్డది. ఆ నియమాలు ఏవనగా: కాలసర్పదోషం ఉన్నవారికి మాత్రమే కాలసర్పబలి, కాలసర్పశాంతి, ఆశ్లేషబలిని జరిపించాలి. జన్మకుండలిలో కాలసర్పయోగాన్ని కలుగజేసి ఆ దోషం ద్వారా నవగ్రహాలలో కొన్ని గ్రహాలు వ్యక్తులకు అవయోగాలను కలుగజేస్తాయి. ఈ అవయోగాలు ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా ఆ గ్రహాల ద్వారా దుష్ఫలితాలను కనబరచడం జరుగుతుంది. కాలసర్పయోగాలకు కారణభూతమైన గ్రహాలకు వివిధ రకాలైన పరిహారాలు సర్పతంత్రంలో ప్రస్తుతించబడ్డాయి. కాలసర్పదోషాలను పరిశీలించి వారికి ఏ విధమైనటువంటి మంత్రతంత్ర విధానాలను వినియోగించాలో యుత్వికులకు తప్పక తెలిసి ఉండాలి. ఆశ్లేష బలిలో ఎన్నో రకాల మంత్ర తంత్ర విధి విధానాలు ఉన్నాయి. దోషానికి తగినట్టుగా పరిహార క్రియలు, మంత్ర వినియోగము ఉన్నాయి. అనుష్ఠాన ఆవాహన ముద్రలు, క్రియా విధానాలు శాస్త్రానుసారంగా ఆచరించాలి. సర్పశాంతి పరిహార క్రియలో కర్తలు, యుత్వికులు సర్పముద్రలతో మాత్రమే ఆవాహన చేయాలి. యుత్విక్కులు తాము సర్పముద్రలను ఆచరిస్తూ కర్తల చేత కూడా ఆ ముద్రలు చేసేలా తెలియజెప్పాలి. సర్పక్షేత్రములలో గాని, సర్ప సంబంధిత అనుష్ఠాన ఆలయంలో గాని, నదీ పరివాహక ప్రాంతాలలో గాని మాత్రమే ఈ పరిహారములు జరిపించాలి. సర్పశాంతిని జరిపించే యుత్వికులు మడిని ఆచరిస్తూ మంత్ర విధానాలను క్షుణ్ణంగా తెలుసుకుని ఉండాలి. జ్యోతిష్య శాస్త్రంలో గల 12 రకాల కాలసర్పదోషాలను తెలుసుకుని వాటికి తగనటువంటి తంత్రక్రియ విధానాలను మాత్రమే ఆచరించాలి. జాతకులకు కలిగినటువంటి కాలసర్పదోష అవయోగాలకు మాత్రమే యుత్విక్కులు మంత్ర తంత్ర క్రియా విధానాలు పాటించాలి. ఈ క్రియా విధానంలో శ్రద్ధ అత్యంత అవసరము. కర్తలు, యుత్వికులు సంకల్పమును అధికంగా కలిగి ఉండాలి. సర్ప నక్షత్రాలలో మాత్రమే ఈ కాలసర్పశాంతిని నిర్వహించాలి. కాలసర్పశాంతిని చేసుకోదలచిన వారు వారి జన్మ నక్షత్రమునకు, జన్మలగ్నమునకు షష్ఠ్య, నవమ స్థానశుద్ధి తప్పక చూసుకోవాలి. సర్ప విసర్జిత కుబుసమును సర్ప ప్రేత శాంతి కొరకు ఖచ్చితంగా వినియోగించాలి. శ్రీ నాగరాజస్వామి నాగయక్షి దేవత మూలమంత్ర జపమును కర్తలు తప్పక జపించాలి. కాలసర్పశాంతి క్రియ పూర్తి అయిన తరువాత శ్రీ నాగరాజస్వామి నాగయక్షి యొక్క కొయ్య లేదా లోహ విగ్రహమును ప్రసాద రూపములో స్వీకరించి గృహమునకు తీసుకునిపోయి వారి పూజా మందిరములో ప్రతిష్ఠించవలెను. కర్తలు ఈ పరిహార క్రియలో సాంప్రదాయ శ్వేతవర్ణ దీక్షా వస్త్రములు తప్పక ధరించాలి. క్షేత్రపాలక ఆవాహన అనుమతిని పొందాలి. ప్రాయశ్చిత్త జపమును చేసుకోవాలి. కేరళ నంబుద్రిలు ద్వారా జరుగు ఈ పరిహారములు అత్యంత శక్తివంతంగా జరుగుతాయి. కేరళ నంబుద్రి అయిన శరణ్ వాసుదేవన్ గారు, రామనాథన్ గారు, పరమేశ్వరన్ గారు,
విజయరాఘవన్ పిళ్ళే గారు మరియు విజయసారథి చక్రపాణి గారి ఆధ్వర్యంలో ఈ పరిహార క్రియలు మలయాళ భగవతి శ్రీ నాగరాజస్వామి నాగయక్షి పీఠము నందు జరుగుతాయి.